రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం సిపిఎం పార్టీ కార్మిక విభాగం తరపున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘ సంస్కృత అంటరానితనానికి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, కార్మికులు లచ్చన్న, ఎడపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని మండల కేంద్రంలో పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళను సాకారం చేసేందుకు మనం అందరం బీసీ, ఎస్టీ, మైనార్టీ మొత్తం ఏకతాటి మీద ఉండి తను కళ్ళలు కన్న స్వరాజ్యం ఏదైతే ఉందో ఆ సాధన దిశలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కేంద్రంలో బీజేపీ, ఇలా కేంద్రంలో 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో తన ఆలోచన ధోరణిగా ఈ దేశాన్ని మనువాద దేశంగా మార్చి ఒక రాజు పరిపాలన కింద తీసుకురావాలని చెప్పి కుట్ల ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతదేశంలో ఉన్న అక్కడి ప్రజలు, కార్మికులు, కర్షకులు, కూలీలు రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి గుర్తు వచ్చే విధంగా చెంపపెట్టు లెక్క ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా తీర్పు అనేది ఇవ్వాలి. భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఏకమై ఈ రాబోయే ఎలక్షన్ల లోపల ఖచ్చితంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పకపోతే రాబోయే తరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో 133వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.